హాయ్ నాన్న, వెల్కమ్ టు ఇన్స్పైర్ అకాడమీ. అరే పిల్లలు, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాం అంటే అదేనమ్మా ఇంట్రొడక్షన్ టు 2D జామెట్రీ ప్రీ రిక్వెజిట్స్లో మనము బేసిక్స్ ఫార్ములాలు అన్నిటికన్నా ముందు నిన్న క్లాస్ కనుక మీరు జాగ్రత్తగా వింటే అంటే ఎంసెట్ ఎన్ని మార్కులు వస్తాయి, మన మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, సిలబస్ ఏంటి, ఏ చాప్టర్లు మెయిన్ వెయిటేజ్ ఎక్కువ గెయిన్ చేస్తాయి అనే విషయాన్ని మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పానమ్మా. కొద్దిగా ఫాలోఅప్ చేసుకోండి. అరే మేము ఇచ్చే సలహా ఏంటంటే పిల్లలు, డైలీ మా క్లాసు విన్న తర్వాత క్లాసు వింటూనే క్లాసు వింటున్నప్పుడు ఒక నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేయండి. విన్నాము వదిలేసాము అన్నట్టు ఉంటే మనకి సక్సెస్ రాదురా, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, మంచి పిల్లలు కదా. సరే చూడమ్మా, మీకు ప్రతి క్లాసులోని ఇక్కడ మీకు ఇది సేమ్ బుక్ మీ దగ్గర ఉంటుందిరా పిల్లలు. ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ నా క్వశ్చన్ కావాలి కదమ్మా, మళ్ళీ రాస్తూ కూర్చుంటే టైం వేస్ట్గా. అదిగో సినాప్సిస్ కూడా ఉంటాయి. ఇన్ కేసు ఏమైనా సినాప్సిస్ మిస్ అయితే అవి కాన్సెప్ట్ తగ్గట్టు నేను చెప్తూ ఉంటా, రాసుకుంటారు. కానీ అప్పుడు మాత్రం ఒక టైం ఇస్తారే రాసుకున్నానా అని చెప్పేసి, సరేనా? దగ్గర చూడండి, నేను ఎక్కడి వరకు ఇగో జీ ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందరా మన దగ్గర, ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉందమ్మా. ఆ ట్రయాంగిల్కి జీ ఏమైపోయిందంట, సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. అయితే ఏమేమి జరుగుతుంది ఇక్కడ నుంచి చూడండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ. అంటే మెయిన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇదంట పిల్లలు 3 ట్రయాంగిల్స్ ఫామ్ చేస్తుంది చూడండి. కొద్దిగా ఇక్కడ ఒక ట్రయాంగిల్ పేరు వచ్చేసి మనకి ఏబీజీ, ఇంకోటి బీసీజీ, ఇంకోటి ఏసీజీ. 3 ఈక్వల్గా ఉంటారా, బాగా గుర్తుంచుకోండి పిల్లలు. సో ఏరియా ఆఫ్ ద మెయిన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏదైనా సరే అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనమ్మా, ఇదొకటి మనం చూసుకున్నది అనమాట. ఒక 2 క్లాసులు ఇంట్రొడక్షన్స్ ఉంటారా, తర్వాత మన సంస్థలో గల ఆఫ్ ఆస్కిల్, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అక్కడ చూడండి. అలాగే ఇదిగో ఇఫ్ డిఈఎఫ్, ఇది అయిపోయిందమ్మా డయాగ్రామ్. అయితే సెకండ్ పాయింట్ చూడండి రా. ఇఫ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ బీసీ, సిఏ అండ్ ఏబి ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఉందంటారు మన దగ్గర, సరేనా? ఆ ట్రయాంగిల్లో ఈ మిడ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, అవి ఇచ్చేసారు. ఏమి ఇచ్చారు, డిఈఎఫ్. ముగ్గురిని జాయిన్ చేస్తే మళ్ళీ నాకు ఒక ట్రయాంగిల్ వచ్చిందిరా. మీరు జాగ్రత్తగా ఫోకస్ చేస్తే నా దగ్గర 1, 2, 3, 4 సబ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి లోపల. 4 కలిపితేనే మెయిన్ ట్రయాంగిల్. 4 కలిపితే మెయిన్ ట్రయాంగిల్. అదిగో కనబడుతుంది చూడండి, షేడ్ క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద మెయిన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్. ఇందాక 3 ట్రయాంగిల్స్ వచ్చింది కూడా 3 టైమ్స్, ఇప్పుడు 4 వచ్చింది కదా మాస్టర్, ఇది 4 టైమ్స్. అదిగో 4 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈఎఫ్. ఏఈఎఫ్ అంటే ఇది అప్వర్డ్ ఉందిరా, అది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఎఫ్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ అమ్మా. ఇంకోటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిసిఈ అంటే ఇది రైట్ సైడ్ అన్న. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మిడిల్ అంటే ఎవరా, డిఎఫ్ అంటే మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చిన ట్రయాంగిల్ డిఎఫ్. వీటిలో ఏదైనా సరే అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ట్రయాంగిల్ సైడ్స్ ఒక మిడ్ పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఆ మెయిన్ ట్రయాంగిల్ ఏమంటారంటే ఇఫ్ డిఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్పి డి ఇస్తారు, ఈ ఇస్తారు, ఎఫ్ ఇస్తారు. బట్ వీ నీడ్ టు ఫైండ్ ద ట్రయాంగిల్ ఆఫ్ అది సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. మెయిన్ ట్రయాంగిల్ సెంటర్ కనుక్కోమంటారు. ఏముందమ్మా, అది ఏరియా కనుక్కోమంటారు అన్న. సారీ, సెంటర్ అయితే 2 ఈక్వల్ రా. ఓకేనా, ఈ ట్రయాంగిల్ యొక్క సెంటర్ ఆ ట్రయాంగిల్ యొక్క సెంటర్ 2 ఈక్వల్ అయితే పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఏరియా కనుక్కోమంటారు. అప్పుడు దీనికి ఏరియా కనుక్కొని వచ్చిందాన్ని నేను ఏం చేస్తాను, సింపుల్గా 4తో మల్టిప్లై చేసుకుంటాను. అదొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, సరేనా పిల్లలు? నెక్స్ట్ చూస్తున్నానమ్మా కొద్దిగా. ఇవాళ సంస్థలో కూడా వెళ్ళిపోదానన్న. సినాప్సిస్ చాలా ఇంపార్టెంట్ రా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సినాప్సిస్ ఐపీ బేసిక్ మీద వెళ్ళిపోయి 50% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు మన ఎంసెట్లు. ఎంతమంది చూడలేదు నాన్న మేము. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అంటేరా, దానికి ప్రత్యేకంగా ఒక ఆకారం అనేది ఉండదమ్మా, అది బాగా గుర్తుంచుకోండి. పర్టికులర్గా షేప్ ఇది అనేది ఉండదురా. ఓకేనా, ఏబిసిడి దానికి ఏరియా కనుక్కోవాలి. అంటే అది ఒక ఫార్ములా చూడండి. హాఫ్ మాడ్ పైన అరే ఇదిగో x1 మైనస్ x3 y1 మైనస్ y3 ఆడ్ నెంబర్స్
ఆడ్ సఫిక్స్ సబ్ట్రాక్ట్ చేశాను రా. నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసి మనకి ఈవెన్ సఫిక్స్ నాన్న, అంటే ఎవరు x2 మైనస్ x4 y2 మైనస్ y4. ఏం కనుక్కోవడం మాస్టారు, ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్. లేదు ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకోండి, ఇంకోటి ఉందిగా హాఫ్ మాడ్యులస్ ఆఫ్ డెట్ టు మాడ్యులస్. చూడమ్మా అదిగో ఫస్ట్ పాయింట్ x1 y1 x2 y2 x3 y3 x4 y4 అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది పెండ కనుకమ్మా, ఇది వచ్చేసి ఇది ఉండిద్దిరా మనకి, ఇది అక్కడ లేదురా, నేను రాస్తాను చూడండి. x1 y1 x2 y2 x3 y3 x4 y4 అగైన్ x1 y1. ఇది ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఇది కానీ అది కానీ ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సరేనా, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ద పెంటాగన్. అంటే ఎన్ని ఉంటారు మనకి 5 వర్టిసెస్ ఉంటాయి అనమాట. అందుకే చూడండి ఎక్స్కే కామా వైకే అని ఇచ్చేసి k ఈజ్ ఈక్వల్ రన్స్ ఫ్రమ్ 1 to 5 ఇచ్చేసాడు. అదిగో ఫార్ములా చూడండి, ఫస్ట్ పాయింట్ ఇచ్చారు అదిగో హాఫ్ మాడ్ x1 y1 x2 y2 x3 y3 x4 y4. చూస్తున్నారా పిల్లలు, అదిగో x5 y5 ఇందాక క్వాడ్రిలేటరల్ కదరా 4, అందుకే x4 y4 వరకు ఆపేసి మళ్ళీ ఫస్ట్ దాన్ని రిపీట్ చేశాను. మరి ఇక్కడ 5 వరకు వెళ్ళాలి. x1 y1 ఏం లేదా క్రాస్ మల్టిప్లై చేసుకుని మధ్యలో మైనస్ పెట్టాడు మరా, పెట్టేసి మధ్యలో ప్లస్ పెట్టుకుని వెళ్ళిపోవడం అంతే. చాలా ఈజీ అమ్మ, గుర్తుంది. నెక్స్ట్ చూడండి థర్డ్ పాయింట్, ఇఫ్ p1 p2 ఆర్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ 2 parallel sides, p1 p2 are the distances between 2 parallel sides and theta is the angle between 2 adjacent sides of a parallelogram, then its area. parallelogram అంటే ఐడియా ఉందండి. అయ్యానన్న parallelogram అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ కదమ్మా, ఓకేనా. చూడండి ఇక parallelogram అంటారు. ఇక p1 p2 are the distances between 2 parallel sides of a parallel sides and theta is the angle between 2 adjacent sides of a parallelogram. అదిగమ్మా ఈ రెండింటికి డిస్టెన్స్ వచ్చేసి p1 అనుకుందాము, ఈ రెండింటికి డిస్టెన్స్ వచ్చేసి p2 అనుకుందాం ఓకేనా. లేదా ఈ రెండు p1 ఆ రెండు p2 మన ఇష్టం అన్నా. అలాగే theta is the angle between ఏమన్నాడు, యాంగిల్ బిట్వీన్ 2 adjacent sides. మామూలుగా 4 ఉంటాయి కదా నాన్న, ఏమైనా 2 adjacent sides మధ్యలో యాంగిల్ని theta అనుకుందాం. అయితే దాని ఏరియా కనుక్కోవడానికి అది దెన్ ఇట్స్ ఏరియా. ఇట్స్ అంటే ఇక్కడ ప్యారలల్గా యొక్క ఏరియా అనమాట. ఫార్ములా చూడండి p1 p2 బై సైన్ థీటా. అరే ఇటువంటివే మనం బాగా గుర్తుంచుకోవాలి పిల్లలు, ఇటువంటి ఫార్ములాలు మనకి చాలా బాగా గుర్తుండాలి. మీకు అర్థమవుతుందా? p1 p2 బై సైన్ థీటా అదే ఇస్తాడు మా డయాగ్రామ్ చూసుకుంటాం జాగ్రత్తగా. నెక్స్ట్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ రాంబస్, ఇన్ కేస్ ఒకవేళ ఇట్ బికమ్స్ రాంబస్ అయితే కనుక అప్పుడు p1 p2 కూడా p అయిపోతుంది. దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై. రాంబస్ అంటే ఏంటన్నా, all sides are equal, diagonals are mutually perpendicular. ఓకేనమ్మా, అన్నీ ఈక్వల్గా ఉంటాయి, డయాగనల్స్ మాత్రం అలా ఉంటారా పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే అన్నీ ఈక్వల్గా ఉంటాయో డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉంటాయి ఆ ప్యారలల్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్లో. కాబట్టి అక్కడ p1 కూడా p2 కూడా p అనేసాడు సింపుల్గా. ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, యాంగిల్ వచ్చేసి ఇది 90 degrees ఉండదు రో, అడ్జసెంట్ సైడ్స్ మధ్య యాంగిల్. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి p స్క్వేర్ బై సైన్ థీటా. బోత్ ఆర్ ఈక్వల్ కదమ్మా, అది రెండు ఈక్వల్ కాబట్టి p1 ప్లస్లో p2 ప్లస్లో p పెడితే p ఇంటూ p బికమ్స్ p స్క్వేర్ సైన్ థీటా యాషేషం. అర్థమవుతుంది పిల్లలు? నెక్స్ట్ పేజ్ చూడమ్మా. నెక్స్ట్ చూడమ్మా, సెంటర్డ్ ఇఫ్ ఎనీ ట్రయాంగిల్ మీడియన్స్ ఆర్ ఆల్రెడీ నేను చెప్పేసాను ప్రీవియస్ క్లాస్లో. ఏం చెప్పాను మీకు, ఒక ట్రయాంగిల్లో అసలు సెంట్రాయిడ్ యొక్క పుట్టుక ఎలా జరుగుతుంది అంటేరా, ఒక ట్రయాంగిల్లో రే పిల్లలు బోర్డు కనబడుతుందారా క్లియర్గా? ఓకే నైస్. ఒక ట్రయాంగిల్లో ఎవరు కలవాలి, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటాం. ఎవరికి పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటే మీడియన్స్. మీడియన్ అంటే ఎవరండి, ఒక వర్టెక్స్ దగ్గర అరే మీడియను, ఆల్టిట్యూడ్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్, వీటి యొక్క పదాలకి అర్థాలు తెలిసి ఉండాలి మనకి. ఓకేనమ్మా, మీడియన్ అంటే ఒక వర్టెక్స్ దగ్గర బయలుదేరి దాని ఆపోజిట్ సైడ్ ఒక మిడ్ పాయింట్లో కలవాలరా. ఇది పర్పెండిక్యులర్గా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు మాస్టర్. బట్ షుడ్ పాస్ చేస్తున్న మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. అటువంటి 3 దొరుకుతాయి.
వాళ్ళు ముగ్గురు ఎక్కడైతే కలుసుకున్నారో వాడి పేరు సెంట్రాయిడ్. ఓకే చూడండి, ఆర్ కన్కరెంట్ అండ్ ద పాయింట్ ఆఫ్ కన్కరెన్స్ ఇస్ కాల్డ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. అదే అనేసి. నెక్స్ట్, సెంట్రాయిడ్ డివైడ్స్, సెంట్రాయిడ్ అంటే ఈడ్రా, డివైడ్స్ ఈచ్ మీడియన్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఇన్ ద రేషియో. ఏ రేషియో డివైడ్ చేస్తుందంటారా? 2:1. అంటే మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా డయాగ్రామ్ ఇస్తాను చూడండి నా పిల్లలు. ఏబిసి, ఇది మీడియన్ అన్న. అగో సెంట్రాయిడ్ ఇక్కడికి వచ్చింది పిల్లలు. ఈ సెంట్రాయిడ్ అంట ఈ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేసిందండి. బాగా గుర్తుంచుకోండి, ఇటువంటి సమస్య మనకి, ఇటువంటి కాన్సెప్ట్స్ మనకి రైట్ లైన్స్ ఎక్కడో చోట తక్కువ యూజ్ అవుతుంటాయి అనమాట. అందుకని చెప్పి మీకు చెప్పడానికి సెంట్రాయిడ్ ఫార్ములా అది మీకు తెలిసిందే. నెక్స్ట్, ఇఫ్ డిఏ ఫార్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్, ఇందాక కూడా చెప్పేసాము. ఏం చెప్పాను నేను మీకు? ఒక ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ అలాగే మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ రెండు సమానమే. రెండు మెయిన్ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ అయినా మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే సెంట్రాయిడ్ అయినా కూడా ఒకటే. అది ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ పాయింట్ చూడమా. ఇఫ్ జీ ఈజ్ ద సెంట్రాయిడ్ and it EA for the midpoints of the sides BCCAB of the triangle ABC, then AB square plus BC square plus CA square is equal to AB square అంటే sum of the squares of the three sides. Sum of the squares of the three sides ABC లో AB square plus BC square plus AC square is equal to 3 times of, చూడమ్మా, అంటే ఇవి ఉన్నాయి కదరా, ఎవడు TEF వీడేనా జీ అంటే. జీ అంటే ఎవరా పిల్లలు ఇక్కడ? సెంట్రాయిడ్. అదిగో 3 times ఆఫ్ GA square ప్లస్ GB square ప్లస్ GC square. నెక్స్ట్ పాయింట్, 3 times ఆఫ్ AB square ప్లస్ BC square ప్లస్ CA square is equal to 4 times ఆఫ్ AD square ప్లస్ B square. ఇది ఎక్కువగా వాడడం నాన్న మనం ఎక్కడ కూడా, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి, ఫిఫ్త్ పాయింట్. ఇఫ్ G is the center of triangle ABC and P is any point on the triangle, P is any point in the triangle, then what happened? PA square plus PB square plus PC square is equal to GA square, GB square, GC square plus 3PG square. ఇది రేర్గా వాడే పాయింట్ అన్న, ఓకేనా? రెగ్యులర్గా వాడే పైన ఆల్రెడీ వచ్చేసింది మనకి. దాని అర్థం ఏంటంటేరా, ట్రయాంగిల్ పేరు వచ్చేసి ఏబిసి, సెంట్రాయిడ్ చెప్పేశారా జీ, లోపల పి అనే పాయింట్ ఉందని మాస్టరు. పి అనే పాయింట్ ఉంది లోపల. ఎక్కడుంది? ఇన్ ద ట్రయాంగిల్, ఇన్సైడ్ ద ఇన్ ద ట్రయాంగిల్. అయితే ఏం కనుక్కోమన్నాడు? పిఎస్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఆన్సర్ కనుక్కోమన్నాడు. కానీ అరే వాడు ఒకవేళ పి అనే పాయింట్ ఇచ్చేస్తే అసలు మనకి సెంటర్ పని ఏముంది? డిస్టెన్స్ వేసేసి సమ్ కనుక్కుంటే చాలుగా. వాడు ఏమడిగాడన్నా మనని? పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ వెళ్ళి కనుక్కోండి మాస్టర్ అంటాడు. అర్థమవుతుందమ్మా? వాడు అదే మనల్ని అడిగేది. అప్పుడు కనుక్కోవాలండి, ఇది కనుక్కోవచ్చు. ఏం కనుక్కోవచ్చు? GA స్క్వేర్ ప్లస్ GB స్క్వేర్ ప్లస్ GC స్క్వేర్ ప్లస్ 3PG స్క్వేర్. ఆ డిస్టెన్స్లో కనుక్కుని వాటిని సింప్లిఫై చేసుకున్నా సరే మనకి ప్రాబ్లం ఉండదు. ఇన్ సెంటర్ ఆల్రెడీ మీకు సెంటర్ చెప్పేసానమ్మా. ఇప్పుడు ఇన్ సెంటర్ తర్వాత మనకు వచ్చేసి ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ రావాలరా పిల్లలు. ఎస్, అది ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. అవి కూడా చూసేద్దాం. ఇవి మనకి స్ట్రైట్ లైన్స్ అక్కడక్కడ బాగా యూజ్ అవుతుంటాయి. సరేనా? జాగ్రత్త చూడండి. చూడండి, ఇన్ సెంటర్ అంటే ఏం లేదురా, ఒక హెడ్డింగ్ పెడుతున్నాను అన్న మీకోసం. ఇన్ సెంటర్ కనుక్కోవాలనేది కదా. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ఇంటర్నల్ అంటే ఏంటి సార్? అయ్యో, అరే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే లోపల ఉన్న ఈ యాంగిల్ని సమానంగా బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ ఫామ్ అవుతుంది. దీనినే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటాం. అటువంటివి 3 దొరుకుతాయిరా. ఆ 3 ఎక్కడైతే కలుసుకుంటాయో వాడి పేరే ఇన్ సెంటర్. చూడమ్మా, ద ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్. అరే బైసెక్టార్ అంటే 2 సమాన భాగాలు, యాంగులర్ అంటే యాంగిల్ కట్ చేస్తుంది కాబట్టి, ఇంటర్నల్ అంటే లోపల ఉన్న యాంగిల్. అరే ప్రతిదానికి కూడా ప్రతి ట్రయాంగిల్ ఇలా ఉందనుకుంటాను. ఒకవేళ ట్రయాంగిల్ ఏదైనా ఇది ఇంటర్నల్ యాంగిల్ రా, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. కాబట్టి వాడు ఇంటర్నల్ యాంగిల్ అనే పదాన్ని హైలైట్ చేశాడు మనకి. అది ఓకేనా? అందుకని చెప్పేసి తెలుసుకోండి. అండ్ ద పాయింట్ ఆఫ్ కన్కరెన్స్ ఈజ్ కాల్డ్ ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్
ఇన్సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ద 3 sides. ఇది హైలైట్. ఇన్సెంటర్ వచ్చేసి మూడిటి ఎక్కడి నుంచి మూడిటి నుంచి ఫ్రమ్ ఆల్ ద 3 sides. 3 వర్టిసెస్ కాదు నాన్న, 3 sides నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండిద్దిరా. 3 sides నుంచి ఈక్వల్ డిస్టెన్స్. ఇదే సర్కమ్ సెంటర్ అనుకోండి అన్న, సర్కమ్ సెంటర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద 3 vertices. ఇది వచ్చేసి ఇన్సెంటర్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద 3 sides ఆఫ్ ద ట్రయాంగిల్. బాగా గుర్తుంచుకోండి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి కూడా, మంచి పిల్లలు కదరా. ఇన్సెంటర్ని ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా ax1 + bx2 + cx3 by a + b + c, కామా ay1 + by2 + cy3 by a + b + c. అందుకే సార్ ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఎవరు మాస్టారు సడన్గా క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి తెలుసు కదా అంటే కంగారు పడమాకండి. స్మాల్ ఏ అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ బీసీ, స్మాల్ బి అంటే ఏసీ. అక్కడ లేని లెటర్స్ 2 రావాలి. ఇది వచ్చేసి ఏబి. x1 y1 x2 y2 x3 y3 అంటేనన్నా అవి అవే వర్టిసెస్ అనమాట. ఏబిసి అని 3 పాయింట్స్ ఇస్తాడుగా, అవి వీటిని వాడుకుని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్. డయాగ్రామ్ జాగ్రత్తగా చూసుకున్నానా. a/2 అని ఎందుకు వేసారంటే యాంగిల్ని సమాన ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నాం అండి. యాంగులర్ బైసెక్టర్ విషయం మనకు అర్థం కావడం కోసం. ఓకేనా. ఒక ట్రయాంగిల్ లోపల ఇన్సెంటర్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్ కనుక డ్రా చేస్తే అటు 3 సైడ్స్ని టచ్ చేస్తే వెళ్ళిద్ది అనమాట. దాన్ని ఇన్ సర్కిల్ అని అంటాం. ఆడ ఫార్ములా చూడాలన్న కొద్దిగా పిల్లలు అక్కడ చూడండి. ఇన్ ద ట్రయాంగిల్ ABC ద ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ A meets BC at D. జాగ్రత్త చూడండి రా. ఇది యాంగిల్ అన్న, ఇది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ గీస్తానరా. ఇది అలా అది పర్పెండిక్యులర్ ఉండాలి, మిడ్ పాయింట్ దగ్గర కలవాలి ఏం లేదు నాన్న. దీన్ని ఈక్వల్గా కట్ చేస్తూ వస్తే చాలు. అది వచ్చింది. అది ఎక్కడ మీట్ అవుతుందంటే బీసీని డి దగ్గర మీట్ అవుతుంది. అది చూడండి. ఇది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ బీడ్స్ డెన్. అయితే మన రేషియో అడుగుతాడు హంస్లో. ఏ రేషియో అడుగుతాడు? బీడీ ఈస్టు సిడి లేకపోతే డీసీ ఏదైనా పర్లేదు. బీడీ ఈస్టు టీసీ. మనం ఈ రేషియో కనుక్కోవాలి. అసలు విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే డి మనకు తెలీదు, తెలుసుకునే అవసరం కూడా లేదు, వాడు కూడా అడగడు. కాకపోతే దీని పేరు ఇక్కడ ఏడీని ఏమంటామంటే, ఏడీ బార్ని ఏమంటామంటే మనం ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ అంటాం. అంటే ఈ లైను యాంగిల్ని సమానంగా కట్ చేస్తూ బీసీ అనే సైడ్ని డి దగ్గర కలుసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అది దాని అర్థం అనిపించింది. వాడు ఇప్పుడు మనల్ని రేషియో అడుగుతాడు. అంటే బీడీ ఈస్టు డీసీ రేషియో కనుక్కుంటాడు. డి మనకి తెలియదు, రాదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాడు అసలు ఇవ్వడు. బట్ అలా తెలిసిద్ది అంటే ఇది రేషియో కనుక్కుంటాం. చూడమ్మా ఫార్ములా ఇచ్చేటప్పుడు అది ఏబీ ఈస్టు ఏసీ. ఇక్కడ ఉందిరా పిల్లలు, ఏబీ ఈస్టు ఏసీ. ఇది మంచి పాయింట్ నాన్న, బాగా గుర్తుంచుకోండి. మంచి పిల్లలు కదా, బాగా ఉపయోగపడే పాయింట్. మన మైండ్లో వాటిని దాన్ని మాత్రం సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడమ్మా. ఇఫ్ ఐ అంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇన్సెంటర్ యొక్క సింబల్ అనమాట. అరే జీ అంటేనేమో సెంట్రాయిడ్, ఐ అంటేనేమో ఇన్సెంటర్, హెచ్ అంటేనేమో ఆర్థో సెంటర్, ఓ కానీ హెచ్ కానీ, ఎస్ అంటేనేమో సర్కమ్ సెంటర్, E1 E2 E3 వస్తారా ఎక్స్ సెంటర్స్ అనమాట. నెక్స్ట్ వస్తాను. ఇఫ్ ఐ ఈజ్ ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ దెన్ AI ఈజ్ టు ID. AI ఈజ్ టు ID అంటే ఇది ఇన్సెంటర్ ఇక్కడ ఉండేది కదరా. AI ఈజ్ టు ID కనుక్కోవాలి అంటే AI ఈజ్ టు ID కనుక్కోవాలంటే చూడమ్మా, ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ AC, AB ప్లస్ AC ఈజ్ టు BC. అంటే ఈ రేషియో కావాలి అంటే AI ఈజ్ టు AD కావాలి. ఇక్కడ మనకి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ వచ్చేసి AD అనమాట. అప్పుడు ఏం చేయాలి మనము? ఈ ఏలోంచి వెళ్తున్న 2 సైడ్స్ ఉన్నాయి చూసారా,
ఆ రెండింటి యొక్క లెంత్ని యాడ్ చేసుకోవాలి, ఏబీ ప్లస్ ఏసీ. ఇది వెళ్తూ వెళ్తూ ఎవరినైతే కట్ చేసుకుని వెళ్ళిందో వాడి యొక్క సైడ్ యొక్క లెంత్ని సపరేట్గా రేషియోలో వేసుకోండి. అంటే సారీ సార్, బీసీ నాన్న ఇక్కడ బీసీ చూడమ్మా, అది ఏబీ ప్లస్ ఏసీ, ఏబీ ప్లస్ ఏసీ ఈజ్ టు బీఎస్సీ. ఇది ఒకటి కొద్దిగా మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయం. మంచి మంచి విషయాలు రా అర్థమమ్మా. వేరే ఈడిజే తీసి నెక్స్ట్ అది ఫార్ములా ఆల్రెడీ చెప్పేసాను మీకు ఇచ్చేసి ఇందాక ప్రీవియస్ పేజీలో ఉందిరా తీసాను. ఇది జాగ్రత్త చూస్తాం. ఇఫ్ ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అంటే మనకి ఆల్రెడీ అక్కడ వర్టిసెస్ ఇచ్చేసాడు రా. ఏమి ఇచ్చాడు చూడండి అక్కడ వర్టిసెస్ 0 0 అంటే ఆరిజిన్ రా. ఇంకోటి ఏమి ఇచ్చారమ్మా A,0 ఎక్కడండి అది A,0. ఇంకోటి ఏమి ఇచ్చారు పిల్లలు మనకి 0, B ఇచ్చేసారు. ఇన్సెంటర్ కనుక్కోండి అన్న ఫార్ములా చూడండి. A mod B బై mod B ఎందుకు ఇచ్చారంటే వాడు 0, -2 -3, 0 అలా కూడా ఇవ్వచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం వాడేటప్పుడు ప్లస్లు వాడుకోవాలిగా. మనం చూడాలి లెంత్, మనం చూడాల్సిన లెంత్. ఇందాక చెప్పండి మీకు స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అంటే అవి లెన్స్ ఆఫ్ ద సైడ్స్ అనమాట. లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. దట్స్ వై ఫార్ములా చూడండి. A ఇంటూ mod B బై mod A ప్లస్ mod B ప్లస్ రూట్ లోపల ఇంకా స్క్వేర్లే కాబట్టి మోడల్స్ అవసరం అయితే లేదు. సెకండ్ కూడా అంతే చూడండి. సెకండ్ కోఆర్డినేట్లో B ఇంటూ mod A బై డినామినేటర్ అసలు మారలా. mod A mod B ప్లస్ రూట్ అంటే A² ప్లస్ B². ఇది ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ ఎక్సెంటర్ చాలా రేర్గా అడుగుతుంటారమ్మా. ఎక్సెంటర్ అంటే ఏం లేదురా, ఇది ఇన్సెంటర్ అమ్మా, ఇవి ఎక్సెంటర్స్ అవుతాయి. ఓకేనా. డయాగ్రామ్ చూడమ్మా, లేకపోతే ఇక లోపల డ్రా చేసుకుందాము. దాన్ని ఎక్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. ఆ సర్కిల్ని ఎక్స్ సర్కిల్ అంటాం. అదేంటంటే ఇలా ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా వచ్చిద్దాం. అది కూడా మనకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫామ్లో మనం ఏదైతే కనుక్కోవాలో చూడమా. ద ఎక్సెంటర్ ఆపోజిట్ టు ద వర్టెక్స్ క్యాపిటల్ ఏకి ఎందుకు క్యాపిటల్ అంటే గీడురా. వీడు క్యాపిటల్ ఏ, వీడు క్యాపిటల్ బి, వీడు క్యాపిటల్ సి. క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో కనుక్కోవాలి కాబట్టి క్యాపిటల్ ఏ ప్లేస్లో అంటే క్యాపిటల్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్ కదా, ఫస్ట్ అది కదా, అక్కడ మాత్రం మైనస్ వచ్చింది. -AX1 ప్లస్ BX2 ప్లస్ CX3 బై -A ప్లస్ B ప్లస్ C. అది కూడా అందులో. ఒకవేళ ద ఎక్సెంటర్ ఆపోజిట్ వర్టెక్స్ బి అంటే సెకండ్ వన్ అంటే సెకండ్ ప్లేస్లో మైనస్ పడాలి. అంటే ఏంటి అదిగో AX1 -BX2 ప్లస్ CX3 బై A -B ప్లస్ C. అక్కడ కూడా అందులో. అది ఆపోజిట్ వర్టెక్స్ C అని అనుకున్నా. C అంటే థర్డ్ వర్టెక్స్ కదరా, అంటే థర్డ్ ప్లేస్లో మైనస్ పడాలి. అంటే ఫార్ములా ఏమొచ్చింది మనకి, దాన్ని E3 అంటాం. ఫార్ములా AX1 ప్లస్ BX2 మైనస్ CX3 బై A ప్లస్ B మైనస్ C. ఇక్కడ కూడా AY1 ప్లస్ BY2 మైనస్ CY3 బై A ప్లస్ B మైనస్ C. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. వాటిని I3 ఇక్కడ E1 E2 E3 కానీ లేకపోతే I1 I2 I3 కానీ ఎలాగైనా పర్లేదు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఉండను ఏంటిదిరా అంటే